పూర్తయిన తర్వాత 2 సార్లు సన్మానం చేసుకున్నాను. ఒకసారి మా గురువు గారి చేతుల మీదుగా యలమంచిల్లో ఆయన సెషన్ చెప్పడానికి వచ్చారు. ఆ రోజు నేను పాస్టర్ టైట్గా వెళ్తే నాకు దండేసి మంచిగా మీ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవ్వండి, మంచి ఆదాయం తీసుకోండి అన్నారు. తర్వాత ఉదయ్ కిరణ్ గారు కానీ ఇప్పుడు గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన కూడా రాజమండ్రిలో నాకు సన్మానం చేశారు. వీళ్ళిద్దరు లక్కీ హ్యాండ్తో నేను ఈరోజు డైమండ్ డైరెక్టర్గా బెస్టేజ్లో 1,14,000 తీసుకుంటున్నాను. ఓకే, అయితే నేను దేనికోసం పిలిచారో అదే మాట్లాడతాను. ఓకేనా? మరి ఎందుకు పిలిచారో మాట్లాడలేదు కదా. ఈరోజు మార్నింగ్ సెషన్ జాస్వా గారు చాలా ఫన్నీగా, అంటే సెషన్ చాలా మందికి హావభావాలు కదలికలు అయ్యేటట్లుగా సిస్టంలో ఉండి సిస్టమ్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలో, ప్రోడక్ట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఆయన ఎక్స్పీరియన్స్ని చాలామందికి మోటివేట్ చేస్తూ సిఎన్టీ అనేది ఎట్లా చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో ప్రతిదీ కూడా పోసుకొచ్చినట్టుగా కూలంకుషంగా వివరించారు. అది నాకు బాగా నచ్చింది, నేను మోటివేట్ అయ్యాను. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మరి హరీష్ మాకేష్ సార్ 7 స్టెప్స్, ఎవరైనా సరే ఏది చేయకూడదో అలాంటి పనులు చేసి వెస్టేజ్ సిస్టంలో బయట చాలామంది తిరుగుతున్నారు. అవి చేయకూడదు కానీ కొత్తగా వచ్చిన వ్యక్తుల కోసం ఈ విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పారు. అది ఎవరైతే పాటిస్తారో వెస్టేజ్ సిస్టంలో ఉండి 5% నుంచి డియూసిడి వరకు ఉండి 72 లక్షల వరకు తీసుకున్న వ్యక్తి కూడా ఈ సిస్టమ్నే ఫాలో అయ్యారు. ఇవి తెలియక చాలామంది బయట సిస్టమ్కి వెళ్ళిపోయి రకరకాల బానిస బతుకులు 10,000కో 5,000కో 20,000కో 30,000కో బాడీ మొత్తాన్ని తాకట్టు పెట్టేసి ఈ జీవితాన్ని అక్కడే 60 సంవత్సరాల తర్వాత మోకాళ్ళలో గుజ్జరిపోయిన తర్వాత మంచానికే పరిమితమైన తర్వాత అక్కడే అయిపోతున్నారు. అది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ 7 స్టెప్స్ ఎవరు చెప్పారో తెలుసు కదా, సార్ చెప్పారు. ఆ సార్ చెప్పిన దాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.